మన దగ్గర చాలా మంది కరెంట్ బిల్ వచ్చిన 4-5 రోజుల్లోపే కడుతుంటారు. ఒకవేళ లేట్ అయిపోతే వాడు ఎక్కడ కరెంట్ కనెక్షన్ కట్ చేసిపోతాడేమో అనే భయం. ఇదే విషయం వాటర్ బిల్ విషయంలో, సివరేజీ బిల్ విషయంలో, ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో, ఇట్లాంటి వాటి విషయాల్లో అస్సలు పట్టించుకోరు. కరెంట్ కనెక్షన్ కట్ చేసినంత తొందరగా నల్లా కనెక్షన్ కట్ చేయరు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకున్నా కూడా ఇమీడియట్ గా మున్సిపల్ రోడ్ వచ్చి ఇంటి ముందర నిలబడ్డు. అట్లాగే చలానాలు, ఇంకా చాలా మంది తప్పించుకునేది ఏంటంటే చలానాలు. రోడ్డు మీద వెళ్తుంటే మనం హెల్మెట్ పెట్టుకోకుండా ఆ ఫోటో పడుతుంది. రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తున్నా దానికి చలానా పడుతుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే పడితే పడినీలే తర్వాత చూసుకుందాం అన్న కోణంలో వెళ్ళిపోతుంటారు. ఇక నుంచి అట్లాంటిది ఏమీ కుదరదు, ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. అట్లాగే వాటర్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవి కూడా టైంకి కట్టి తీరాల్సిందే. లేదంటే కరెంటు బిల్లు కూడా కట్టడానికి అవకాశం లేకుండా గవర్నమెంట్ ఒక కామన్ ప్లాట్ఫామ్ ని తీసుకొస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో అంటే ఏర్పడబోయే 3 మున్సిపల్ కార్పొరేషన్లో ఈ విధానాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు గనక వాటర్ బిల్ కట్టకపోతే, అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే, అట్లాగే మీ బైక్ మీద ఉన్న చలానాలు గనక కట్టకపోతే ఆటోమేటిక్ గా ఈ కామన్ ప్లాట్ఫామ్ లో మీరు వాటర్ బిల్ కూడా కట్టడానికి అవకాశం ఉండదు. ఒకేసారి అన్ని కడితేనే అది అప్డేట్ అవుతుంది. లేదంటే నేను కరెంట్ బిల్ కడతాను మిగతాయి కట్టను అంటే అది అప్డేట్ అవ్వదు. ఆటోమేటిక్గా 4-5 రోజుల తర్వాత కరెంట్ వాడు వచ్చి కనెక్షన్ పీకేసి వెళ్ళిపోతాడు. ఈ భయం గనక, ఈ బాధ్యత గనక జనాల్లో ఉంటే మిగతా బిల్లులు కూడా టైంకి కడతారు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక కామన్ పేమెంట్ ప్లాట్ఫామ్ని తొందరలోనే తీసుకురాబోతుంది. అంతేకాదు గతంలో ప్రభుత్వం 20,000 లీటర్ల వరకు పేదలకి ఉచితంగా నీటి సరఫరాను అందిస్తుంది. మీటర్లు కూడా పర్ఫెక్ట్గా పెట్టి 20,000 లీటర్లకు మించి వాడుకున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బిల్లులు వచ్చేలా కసరత్తు చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సీవరేజ్ బిల్లు. ఇప్పటి వరకు సీవరేజ్ బిల్ని వాటర్ బిల్తో కలిపి వసూలు చేసేది జలమండలి. కానీ ఇప్పటి నుంచి అది ప్రత్యేకంగా ఉండబోతుంది. గతంలో వాటర్ బిల్లు, సీవరేజ్ బిల్లు కలిపి వాటర్ బిల్ కింద వేసేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఖచ్చితంగా వాటర్ బిల్ వేరు, సీవరేజ్ బిల్లు వేరు. మనకు వచ్చిన వాటర్ బిల్లో ఖచ్చితంగా 30% సీవరేజ్ బిల్లు కూడా కట్టాలి. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్వహణ కోసం ప్రభుత్వం మనం ఇదేసే బిల్ అనమాట. ఇక గతంలో లాగా ప్రాపర్టీ ట్యాక్స్ 1 టైం సెటిల్మెంట్లు, పీనల్ ఇంట్రెస్ట్ మినహాయింపులు ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఖచ్చితంగా ఈ కామన్ ప్లాట్ఫామ్ గనక ఒకసారి అమల్లోకి వస్తే ఏ మంత్ కామంత్ వాటర్ బిల్లు, సీవరేజ్ బిల్లు, మీ వెహికల్ మీద ఉన్న చలానాలు ఇవన్నీ కడితేనే కరెంట్ బిల్లు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా కట్టకపోతే కరెంట్ బిల్ కూడా కట్టడానికి అవకాశం ఉండదు. దాంతో ఆటోమేటిక్గా కరెంట్ కనెక్షన్ కట్ అవుతుంది. అట్లాగే సంవత్సరానికి ఒకసారి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి కదా, ఆ టైంకి గనక ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే ఈ పైవేవి కట్టడానికి అవకాశం లేకుండా ఈ కామన్ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతున్నారు. నగర జీవికి ప్రధానంగా విశ్వనగరంగా మన కోరికలేమో ఆకాశం మీద ఉంటాయి. అత్యద్భుతమైన నగరం కావాలి, అత్యంత విశాలమైన రోడ్లు కావాలి, అద్భుతమైన పవర్ సప్లై కావాలి, అద్భుతమైన వాటర్ సప్లై కావాలి, అద్భుతమైన డ్రైనేజీ సిస్టమ్ కావాలి, అద్భుతమైన పారిశుద్ధ్యం కావాలి. కానీ ఇవేవి మనం టైంకి కట్టం. మనకి హక్కులు ఎలా ఉన్నాయో, ఇవన్నీ కావాలనే హక్కులు ఎలా ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి ప్రభుత్వానికి సకాలంలో సహకరించాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది. దానికోసమే ఈ కామన్ ప్లాట్ఫామ్ అనేది యూజ్ కాబోతుంది. విశ్వనగరం కావాలంటే మనం బాధ్యత కూడా అంతేలా అదే ఈ కామన్ ప్లాట్ఫామ్ ప్రధాన ఉద్దేశం కాబోతుంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న 3 కార్పొరేషన్లలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఫ్యూచర్లో హైదరాబాద్ తర్వాత స్థానంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు అన్నింటికీ ఇది విస్తరించబోతుంది. ఉదాహరణకి ఒకప్పటి ఉమ్మడి జిల్లా కేంద్రాలు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ముందు ఈ విధానాన్ని హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా అమలు చేసిన తర్వాత ఈ సెకండ్ గ్రేడ్ సిటీస్లో కూడా అమలు చేయడానికి ప్రభుత్వం గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ దిశగా సక్సెస్ అంత ఈజీగా రాకపోవచ్చు. ఎందుకంటే చాలా సవాళ్ళు ఉంటాయి. ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకి చాలా సవాళ్ళు ఉంటాయి. సో వీటన్నిటిని అధిగమించి ఈ విధానం రావడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల టైం పట్టినా కూడా తొందరలోనే ఈ విధానం రాబోతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మాత్రం తెలుస్తుంది. మనకు సౌకర్యాలు విశ్వనగరం స్థాయిలో కావాలంటే మన బాధ్యత కూడా ఆ స్థాయిలోనే తీసుకోవాలన్నదే దీని కాన్సెప్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది 4th Estate ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.